నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎన్నికల పోలింగ్ లో వినియోగించే ఈవీఎంలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి భీమవరంలో హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి తణుకులో జరిగిన బాడీ బిల్డింగ్ పోటీల్లో మిస్టర్ యూనివర్సిటీగా అవార్డును అందుకున్న కాకినాడ విద్యార్థి పవన్ కుమార్ ప్రశంసించిన రాష్ట్ర మంత్రి కారుమూరి తణుకులో స్వాతంత్ర సమరయోధులు మూర్తిరాజుకు ఘన నివాళి ఆయన అందించిన సేవలను వివరించిన విద్యావేత్తలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సాబ్జీ మృతికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ సంతాపం తణుకు నియోజకవర్గంలో కొనసాగుతున్న అంగన్వాడీ ఉద్యోగుల సమ్మె మద్దతు పలికిన పలు రాజకీయ పార్టీలు పెరవలి మండలం కాకరపరు గ్రామంలో అభివృద్ధి నిర్మాణాలను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు ఉండ్రాజవరంలో కొనసాగించిన ఇంటింటా ప్రచారం 4 ఏళ్ల పాలనలో అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే పలివెల గ్రామంలో ప్రకటించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి వాడపల్లి వెంకటేశ్వర స్వామిని పెద్ద సంఖ్యలో దర్శించుకున్న 7 శనివారాల భక్తులు ఏర్పాట్లు చేసిన ఆలయ అభివృద్ధి కమిటీ పేదవాని సొంతింటి కల నెరవేర్చడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యం మల్కీపురం మండలం లక్కవరం గ్రామంలో వెల్లడించిన రాజులు ఎమ్మెల్యే రాపాక తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకుంటున్న కేంద్ర ప్రభుత్వం జంగారెడ్డిగూడెంలో ఉద్బోధించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి నూతన చట్టాలపై అవగాహన పెంచుకోవాలి ఏలూరులో న్యాయమూర్తులకు సూచించిన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి కృష్ణమోహన్ ప్రతి ఒక్కరూ ఈవీఎంల మీద సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శనివారం భీమవరంలో తెలిపారు స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ద్వారా ఓటు హక్కు వినియోగంపై వివరించారు 18 ఏళ్ల వయసు నిండిన వారితో పాటు 17 ఏళ్ల వయసు కలిగిన వారు కూడా ప్రోగ్రెసివ్ ఓటర్లుగా నమోదు కావచ్చునన్నారు ఓటు హక్కు పొందడం వినియోగించుకోవడంపై అవగాహన పెంచుకోవడంతో పాటు మిగిలిన వారిలో కూడా చైతన్యం కల్పించాలని సూచించారు కమాండ్ కంట్రోల్ రూమ్ ఎన్నికల సామగ్రి తరలింపుకు వాహనాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల విద్యార్థులకు తణుకు చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో శనివారం నిర్వహించిన సభలో బాడీ బిల్డింగ్ పోటీలలో సంబంధిత క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభా పాటవ్యాలను ప్రదర్శించారు వీటిని తిలకించేందుకు కళాశాల విద్యార్థులతో పాటు ఇతరులు కూడా తిలకించి ప్రతిభావంతులను అభినందించారు ఈ సందర్భంగా అత్యధిక మార్కులు సాధించిన బిల్డర్స్ ను ఎంపిక చేసి అవార్డులను ప్రకటించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మిస్టర్ యూనివర్సిటీగా ఎంపికైన కాకినాడ పీఆర్ గవర్నమెంట్ కళాశాల విద్యార్థి కె పవన్ కుమార్ తో పాటు పలు కళాశాలలకు చెందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందించారు అలాగే పవర్ లిఫ్టింగ్ లో జాతీయ స్థాయికి ఎంపికైన కళాశాల విద్యార్థి ఎం శ్రేయను కూడా మంత్రి అభినందించారు ఈ మేరకు ప్రతి విద్యా సంస్థ చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యతనిచ్చి ప్రోత్సహించాలని సూచించారు తెలియజేస్తూ నిన్ననే క్యాబినెట్ మీటింగ్ జరిగింది ఆ క్యాబినెట్ మీటింగ్ లో చాలా విషయాలు వెళ్తూ ఆంధ్ర ఆడదాం
ఈ కార్యక్రమాన్ని గ్రామ లెవెల్ నుంచి రాష్ట్ర లెవెల్ వరకు వివిధ స్థాయిల్లో 5 ప్రోగ్రామ్స్ని ఏర్పాటు చేసి మరి ఇవాళ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ సీఎం గారు మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మన జిల్లా నుంచి మరి గ్రామ స్థాయి నుంచి మన నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి మన నియోజకవర్గం నుంచి కూడా ప్రైజులు కొట్టుకురావాలని ఆ క్రీడాకారులను ఎక్స్పెక్ట్ చేద్దాం. దీనికి 112 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. దీని ప్రతిదీ కూడా ఏదో వెళ్ళాము చదువుకున్నాం మార్కులే కుస్తీ పట్టించే కార్యక్రమాలు అయిపోతా ఉన్నాయి. పిల్లల్ని ఏ టైంలో ఆడించాలి, ఏ టైంలో చదివించాలి, ఏ టైంలో ఇచ్చేయాలనేది మర్చిపోయారు. ఎంతసేపు కూడా తల్లులు రుబ్బుతానే ఉంటున్నారు. మార్కులు అని ఫిజికల్ ఫిట్నెస్ లేదు. అది మన బాయిలర్ కోడ్లే తయారవుతూ ఉన్నారు. నాటు కోడ్లే మన పిల్లలు ఉండాలన్నది నా ఆలోచన. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో కళాశాల ప్రణాళిక అభివృద్ధి మండలి కార్యదర్శి సత్య వెంకట శ్రీనివాసరెడ్డి, పూర్వ విద్యార్థుల సంఘ అధ్యక్షులు పారిశ్రామికవేత్త చిలుకూరి రామకృష్ణ, పూర్వ విద్యార్థి జి ఫణి, అధ్యాపకులు ఆర్ఎస్ఎం భోపాల్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మంగిన సూర్య సత్యనారాయణతో పాటు ఫిజికల్ డైరెక్టర్లు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కళాశాల ప్రాంగణంలో పూర్వ విద్యార్థులు వై విశ్వనాథం, పి జానకి రామరాజు, కె దేవీ నాగకుమారులు అందించిన 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో ఆధునీకరించిన శారదాదేవి విగ్రహాన్ని, పూర్వ విద్యార్థులే అందించిన 6,50,000 రూపాయల విరాళంతో నూతనంగా నిర్మించిన 2వ సైకిల్ షెడ్ను, మున్సిపల్ తాగునీటి కేంద్రాన్ని కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రారంభించి వినియోగంలోకి తీసుకొచ్చారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు విద్యాదాత చింతలపాటి మూర్తిరాజు 104వ జయంతిని తణుకులో శనివారం ఘనంగా నిర్వహించి సమాజానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా పట్టణంలో ఆయన స్థాపించిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ డాక్టర్ దాట్ల సత్యనారాయణరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విద్యావేత్త డాక్టర్ జె చంద్రప్రసాద్, ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే మూర్తిరాజు చదివిన జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాలలో కూడా జయంతిని నిర్వహించి త్యాగమూర్తిని గౌరవించుకున్నారు. ఈ సందర్భంగా మరో ప్రముఖ విద్యావేత్త ఆంధ్రప్రదేశ్ సెట్టిబలిజ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ గొబ్బల తమ్మయ్య మాట్లాడుతూ తనకున్న వందలాది ఎకరాలను విద్యాభివృద్ధి కోసం కేటాయించి ఎన్నో పాఠశాలను నిర్మించిన చింతలపాటి సీతారామచంద్ర వరప్రసాద మూర్తిరాజు సేవలను చరిత్ర మర్చిపోదన్నారు. ఆయన యొక్క జన్మదిన వేడుకల్ని ఈ స్కూల్లోనే ఏర్పాటు చేస్తాంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే స్వర్గీయ మూర్తిరాజు గారు ఇదే స్కూల్లో చదువుకున్నారు. ఆయన యొక్క ఈ జిల్లాకే కాకుండా ఈ రాష్ట్రంలోనే ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి మహా నాయకుడు. ఆయనకి 2,000 ఎకరాలు ఉంటే 2,000 ఎకరాలని కూడా సమాజానికి, సంఘానికి, దేశానికి ఖర్చు పెట్టిన గొప్ప మహా జాతీయ నాయకుడు. ఆయన ఒక విద్యాదాతగా, విద్యావేత్తగా, ఒక స్వతంత్ర సమర యోధుడిగా, ఇవన్నిటికన్నా మిన్నగా మరి సమాజానికి ఆయన సర్వోదయ మూవ్మెంట్కి ఎనలేని సేవ చేసిన మహానాయకుడు. స్కూల్లో అనేక మంది ఉద్యోగులని ఈ జాతీయ దేశానికి పంపించింది.
అందులో మరి ములపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు, చిట్టూరు సుబ్బారావు లాంటి వాళ్ళంతా కూడా మన మూర్తిరాజు గారితో కలిసి చదువుకున్నటువంటి వాళ్ళే. యావత్ సంపదనే విద్యారంగానికి ఈ యొక్క దేశానికి ఖర్చు పెట్టినటువంటి మహానాయకుడు. పుట్టినవాడు గిట్టగా తప్పదు, కానీ చరిత్రలో మనం ఏం చేసాం, సమాజానికి దేశానికి ఏం చేసామో అదే నిలిచిపోద్ది. అందువలన ప్రీతం విద్యార్థులారా, జాతీయ నాయకులు చేసిన వాళ్ళు చేసినటువంటి మంచి బాటలో మనం కూడా ప్రయాణించి మనం కూడా ఈ దేశానికి గర్వకారణం కావాలని చిరంజీవులందరినీ కోరుతూ ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుని టంగుటూరి పద్మావతి పాల్గొన్నారు. అవినీతి ఆరోపణలతో జైలుకెళ్లి బెయిల్పై వచ్చిన వ్యక్తులకు బాధ్యతగా ప్రభుత్వాన్ని నడుపుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు స్పష్టం చేశారు. తణుకులోని తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతకంటే ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీయే ముద్దని కోరిన వ్యక్తులకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే హక్కు లేదని చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో చేయవలసిన పనులు చేయకుండా అంతా తామే చేశామని చెప్పుకుంటున్న ప్రతిపక్ష నేత వైఖరి విడ్డూరంగా ఉందని కారుమూరి వెంకట నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడుతున్న వారికి తమ ప్రభుత్వంలో ఇచ్చిన లక్షలాది ఉద్యోగాలే సమాధానమన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్ని రంగాలలోనూ అభివృద్ధిని సాధించినట్లు మంత్రి వివరించారు. ముఖ్యంగా వృత్తి రేటు 11.43% పెంచామన్నారు. పారిశ్రామిక రంగ వృద్ధి రేటు గత ప్రభుత్వంలో 3.17% ఉండగా జగన్ ప్రభుత్వంలో 12.78% పెరిగిందని విశ్లేషించారు. వ్యవసాయ రంగంలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో 3.54% ఉండగా తమ హయాంలో 11.27% వృద్ధి రేటు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయని వివరించారు. వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో రాష్ట్ర వృద్ధి రేటు అద్భుతంగా ఉన్న విషయాన్ని నిపుణులు పేర్కొంటున్నట్లు మంత్రి కారుమూరి అన్నారు. ఈ నేపథ్యంలోనే జాతీయ అంతర్జాతీయ అవార్డులు ఆంధ్రప్రదేశ్కు వస్తున్నాయని చెప్పడానికి తాము గర్వపడుతున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయ ఉద్యమ నేత ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలను నిర్మాణాత్మకంగా పరిష్కరించేందుకు ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు. ప్రజల కోసం పనిచేసే ఇటువంటి మంచి వ్యక్తి భౌతికంగా దూరం అవ్వడం అందరినీ విషాదంలో ముంచిందన్నారు. సాబ్జీ గారు రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసి చాలా దిగ్భ్రాంతి చెందాను. మరి మేము శాసన మండలిలోకి ప్రవేశించగానే వారు అప్పటికే శాసన మండలిలో ఉన్నారు. మరి గత శాసన మండలి సమావేశం జరిగినప్పుడు 5 రోజుల్లో 4 రోజుల పాటు ప్రతిరోజు కూడా ప్రతి క్షణం కూడా ప్రజల సమస్యలని ప్రభుత్వం దృష్టికి ఏ విధంగా తీసుకురావాలి అని చక్కటి ప్రయత్నం చేసేవారు. అనేక ప్రశ్నలు వేసి ఈ అన్ని వర్గాల ప్రజలకి చాలా సముచిత న్యాయం రావాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వారు చూసేవారు. మరి అలాంటి అభ్యుదయ భావాలు కలిగినటువంటి శాసన మండలి సభ్యులు ఈరోజు నిన్న జరిగిన ప్రమాదంలో చెందడం చాలా హృదయ విచారకరంగా ఉంది. మరి వారికి వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ వారి యొక్క పార్టీకి కూడా వారి లేని రోడ్డు చాలా తీరనిదని, అలాగే వారికి స్వర్గ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ తణుకుకు చెందిన న్యాయవాదులు శనివారం భీమవరం వెళ్లి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంత్కి వినతి పత్రం అందజేశారు. ఈ చట్టం వల్ల ఆర్థిక వ్యయ ప్రయాసలకు గురయ్యే ప్రమాదం ఉందని ఆ పత్రంలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ చట్టం వల్ల ప్రజలకు సంబంధించిన భూములు, ఆస్తుల విషయాలలో అన్యాయం జరుగుతుందన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకుని చట్టం అమలును ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షులు వి శైలజ, ప్రధాన కార్యదర్శి కామన మునుస్వామి, సభ్యులు కౌరు వెంకటేశ్వర్లు, పి వేణుగోపాల చౌదరులు పాల్గొన్నారు.
అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ ఉద్యోగులు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె తణుకు నియోజకవర్గంలో శనివారం కూడా కొనసాగింది. ఈ సందర్భంగా పట్టణంలోని ఎండీఓ కార్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన శిబిరంలో ఈ సిబ్బంది దీక్షలు చేసి నినాదాలిచ్చారు. ప్రభుత్వం స్పందించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని వారు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, సిపిఐ కార్యదర్శి బొద్దాని నాగరాజు, సొసైటీ ఉద్యోగుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యనారాయణ, ఏపీటీఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి అయినపర్తి రాజగోపాల్లు పాల్గొని మద్దతు పలికారు. కాగా ఈ ఉద్యమానికి సంఘీభావం ప్రకటించిన ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ శిబిరం వద్ద ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇదిలా ఉండగా నియోజకవర్గ పరిధిలోని ఇరగవరం, అత్తిలి గ్రామాలలో ఏర్పాటు చేసిన అంగన్వాడీల ఆందోళన శిబిరాలను జనసేన ఇన్ఛార్జి విడివాడ రామచంద్రరావు సందర్శించి అన్యాయానికి గురవుతున్న ఉద్యోగులకు అండగా ఉంటామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు ఆకేటి కాశీ, ఎంపీటీసీ బుద్దాల రాంబాబులు పాల్గొన్నారు. సాహితీవేత్త, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్, తణుకు పూర్వ తహసీల్దార్ సోమేపల్లి వెంకట సుబ్బయ్య మృతికి ప్రముఖ సినీ గేయ రచయిత రసరాజు తణుకులో శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. కవిత్వంలో పల్లె వెలుగును ప్రసరింపచేసిన కవిని కోల్పోవడం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటన్నారు. కవితా మార్గంలోనే కాకుండా రెవెన్యూ శాఖలో ఒక ఉన్నతాధికారిగా ఎన్నో మన్ననలు పొందిన వ్యక్తిగా సోమేపల్లి ఖ్యాతిని గడించారన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.